హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మగారి అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ బార్కో. ఈరోజు మన వీడియోలో రవ్వ కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం. తొలి ఏకాదశి స్పెషల్. చిన్నప్పటి నుండి అందరూ వింటూనే ఉంటారు కదా, తొలి ఏకాదశి నాడు కుడుములు తింటే కుబేర్లు అవుతారు అని. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అందరం తొలి ఏకాదశి నాడు మాత్రం ఖచ్చితంగా కుడుములు చేసుకు తింటాం కదా. అయితే చాలా రుచికరంగా ఉండే ఈ శనగపప్పు కుడుములు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా చూసేద్దాం. అయితే దీనికోసం ముందుగా నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే దానికి సగం అంటే హాఫ్ గ్లాస్ నేను శనగపప్పు తీసుకున్నాను. చాలామంది శనగపప్పు ఇంకా తక్కువగా వేసుకుంటారండి, కానీ ఒకసారి ఈ మెజర్మెంట్లో వేసుకోండి. చాలా కమ్మగా ఉంటాయి శనగపప్పు కుడుములు. శనగపప్పు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మినిమం 2 hours ముందే నానబెట్టేసుకుంటే కనుక చాలా మెత్తగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా 2 hours ముందు నానబెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మన రవ్వని 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకుందాం. చాలామంది ఇలా ఫ్రై చేయరు. ఫ్రై చేయకపోతే కనుక కుడుములు కొంచెం ముద్దగా ఉండి నోట్లో అంటుకున్నట్టుగా ఉంటుంది. అదే కనుక ఇలా లైట్గా 2 to 3 minutes లేదా 4-5 minutes ఫ్రై చేసుకుంటే, మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటే ఆ కుడుములు చాలా కమ్మగా ఉంటాయి. అలాగే రవ్వ కూడా త్వరగా ఉడికిపోతుంది. చాలా రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఫ్రై చేసి చూడండి. ఒక 4 minutes ఫ్రై అయిన తర్వాత ఆ రవ్వను తీసేసి 1 glass రవ్వకి 2 glasses వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 hours ముందే నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. పచ్చి శనగపప్పును యాడ్ చేసేసుకుని టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అంటే నేను ఒక చిన్న స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ మొత్తం మరగనివ్వాలి. ఒక 5 minutes తర్వాత వాటర్ బాగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బియ్యం రవ్వ, ఆ బియ్యం రవ్వని ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఉండలు కట్టుకుంటూ ఉంటుంది. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి సిమ్లో ఒక 10 minutes పాటు మగ్గించుకోవాలి. రవ్వ ఆల్రెడీ ఫ్రై అవ్వడం వల్ల త్వరగానే మగ్గిపోతుందండి. ఓ 10 minutes తర్వాత మూత తీసి చూస్తే మన రవ్వ ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మన రవ్వను పట్టుకుని చూస్తే మనకు తెలిసిపోతుంది మెత్తగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 minutes పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని లైట్గా చల్లారనిచ్చి కుడుములు చేసుకుంటే ఇంకో ప్లేట్ తీసుకుని ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసుకుందాం. ఇది ఎందుకంటే చేయి తడుపుకుంటానికి కుడుములు చేస్తున్నప్పుడు లైట్గా నీళ్ళు అలా జల్లి ఇప్పుడు కొద్దిగా రవ్వని చేతిలోకి తీసుకుని అలాగ నిమ్మకాయలాగా చేసుకోవచ్చు. మీ ఇష్టం. సైజు కొంతమంది పెద్దగా చేస్తారు, కొంతమంది చిన్నగా చేస్తారు. నేనైతే పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చేస్తాను. ఇలా జాగ్రత్తగా చేస్తే కుడుము అన్నది తయారైపోతుంది. చూసారు కదా, నున్నగా బాగా తయారైంది. సేమ్ ఇలాగే మళ్ళీ చేయి తడుపుకుని కొంచెం తీసుకుని కొంచెం ప్రెస్ చేస్తూ గుండ్రంగా చేయాలి. మీరు మరీ పైన సుతారంగా ప్రెస్ చేశారంటే కనుక కుడుము ఆవిరికి పెట్టిన తర్వాత అది మొత్తం ఇచ్చిపోతుంది, కుడుములా ఉండదు. ఆ ప్లేట్లో ఉన్న మిశ్రమం టైప్లోకి మళ్ళీ అయిపోతుంది. కాబట్టి మీరు ప్రెస్ చేసినప్పుడే రౌండ్గా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఆవిరి పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 2 glasses వాటర్ వేస్తున్నాను. దీనిపైన బెజ్జాలతో ఉన్న జాలి లాంటిది పెడుతున్నాను. మీరు ఇది పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే ఇడ్లీ పాత్రలో కానీ లేదా మీరు ఎలా స్టీమ్ చేసుకుంటారో అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న అన్ని కుడుములని కూడా వరుసగా సర్దేసుకుని మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు ఆవిరికి ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ పైన. 1/2 గంట తర్వాత మూత తీసి చూస్తే మన కుడుములన్నీ కూడా ఆవిరికి బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 minutes పాటు ఆవిరి తగ్గేంత వరకు అలా వదిలేద్దాం. తర్వాత ఒక 2 minutes తర్వాత చూస్తే ఇవన్నీ బాగా చల్లారి ఉంటాయి. చల్లారడం అంటే ఏం కాదు, అదే స్టీమ్ తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, వినాయకుడికి ఎంతో ఇష్టమైన తొలి ఏకాదశి స్పెషల్ అయిన రవ్వ కుడుములు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.